హాయ్ ఫ్రెండ్స్, రండి ఈరోజు అయితే మీకు ఇన్సులిన్ చెట్టును చూపిస్తా. ఇన్సులిన్ చెట్టు ఏంది అని అంటున్నారా? అదేనండి, మనం షుగర్ వస్తే ఇన్సులిన్ తీసుకుంటాం కదా, ట్యాబ్లెట్లు పనిచేయనప్పుడు సూది తీసుకుంటాం కదా, షుగర్ సూది, దాన్ని ఇన్సులిన్ అంటారు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలి అని అంటే, ఒకవేళ వచ్చినా కూడా ఈ ఆకు తినడం ద్వారా ఇన్సులిన్ నుంచి మళ్ళీ ట్యాబ్లెట్కి వాడొచ్చు. ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. దీన్ని ఇన్సులిన్ చెట్టు అంటారు, మళ్ళీ షుగర్ తగ్గించే చెట్టు కూడా అంటారు. దీనికి తెలుగులో కూడా ఇంకొక పేరు ఏదో అన్నాడు నర్సరీ అబ్బాయి, నేను మర్చిపోయినా, చాలా రోజులైంది. ముందు మేము ఇంట్లో యూజ్ చేసినాక తర్వాత వీడియో చేసి పెడదామన్నట్టు తీయలే అప్పుడు వీడియో. ఇప్పుడు తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. దీనికి కొన్ని ఆకులు ఎండిపోయినాయి, నేను క్లీన్ చేస్తున్నా. ఈ చెట్టు మాత్రం షుగర్ ఉన్న వాళ్ళకు ఔషధం ఎట్లా పనిచేస్తుంది అంటే అమృతం లెక్క పనిచేస్తుందండి. డెఫినెట్లీగా నేను ఏదో వీడియో కోసం వీడియో తీసి పెడతలేను, ఇది 100% రిజల్ట్ ఉంది. తప్పకుండా అందరూ చూసిన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దీన్ని వేరే వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే దీని గురించి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఆకును పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి తింటే షుగర్ కంట్రోల్కి వస్తుంది, తగ్గుతుంది. షుగర్ రాని వాళ్ళు కూడా రాకుండా ఉండాలి అని అంటే చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే రోజు ఒక ఆకు తిన్నా చాలా మంచిది. షుగర్ రాదు మనకు జీవితంలో ఎప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దీని కాండం అయితే ఇట్లా ముదురుంది, వైట్గా ఉంటుంది. లేతగా ఉన్నది మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. దీనికి అసలు కొమ్మలే ఉండవు, ఆకులే. ఆకు నుంచి ఆకు ఇంకొక ఆకు పుడుతుంది. చూడండి, ఈ విధంగా ఆకు లోపటి నుంచి ఇంకొక ఆకు పుడుతుంది. అదే కాండం లెక్క ఏర్పడుతుంది. అయ్యో ఆకులు చేదుంటాయి కదా అని అనుకోవద్దు. మనం చుక్కకూర తింటే ఎలా పుల్ల పుల్లగా ఉంటుందో గోంగూర టేస్ట్ చుక్కకూర టేస్ట్ ఉంటుందండి, పుల్ల పుల్లగా. ఏమాత్రం చేదు ఉండదు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కూడా తినవచ్చు, పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. ఆకులు మాత్రం వెదురు చెట్టు ఆకులు మాదిరిగానే ఉంటాయి, కానీ మాత్రం ఇది షుగర్ చెట్టు అండి. షుగర్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.